నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మంత్రి రోజాని ఐరన్ లెగ్ అనేవాళ్ళు ఒకనొక టైంలో. ఇప్పుడేమో ఐరన్ టంగ్ అంటున్నారు. ఎందుకు అనంటే బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి టికెట్ రాలేదు కాబట్టి రోజా టంగ్ కూడా ఐరనే, సో జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. రోజాని ఐరన్ లెగ్ అనేవాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆ పేరు ఉంది అని చెప్పేసి టాక్ ఉంది. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఐరన్ లెగ్, బట్ ఇప్పుడు ఐరన్ టంగ్ కూడా అంటున్నారు. దానికి ఎగ్జాంపుల్ ఎందుకు అని అంటే బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి టికెట్ రాలేదంటే ఈవిడ అన్నం వాడటం వల్లనే అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటంటారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా బండారు సత్యనారాయణమూర్తి చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన తెలుగుదేశం పార్టీలో పై లేయర్లో, టాప్ లేయర్లో ఉండేటువంటి లీడర్లో ఆయన ఒకళ్ళు. ఆయన ఎన్టీ రామారావు టైం నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. మరో పార్టీకి అసలు అటువైపు కూడా చూడనటువంటి లీడర్ ఆయన. సరే, ఆయనకి ఈసారి టికెట్ లేదు అనేది అర్థమవుతుంది. అసలు ఆయనకి టికెట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే కూటమిలో అడ్జస్ట్ చేయలేకపోయామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ నిజంగా కూటమిలో అడ్జస్ట్ చేయలేకపోయినప్పుడు ఇంకొక ప్లేస్లో ఇవ్వచ్చు. ఇప్పుడు అదే యనమల రామకృష్ణ ఫ్యామిలీకి 4 చోట్ల ఇచ్చారు. మరి బండారు సత్యనారాయణమూర్తి కూడా సేమ్ యనమల రామకృష్ణ బ్యాచే కదా, అంతే సీనియర్ కదా, మరి ఆయనకి అడ్జస్ట్ చేయాలి కదా, చేయలేకపోయారు. పెందుర్తి ప్రధానంగా ఆయన కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ ఇవ్వాలి ఆయనకి. అక్కడ అలయన్స్లో వెళ్ళిపోయింది, జనసేనకి వెళ్ళిపోయింది. సరే, దీంతో ఆయన టికెట్ రాలేదని చాలా ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2-3 సార్లు పిలిచి మాట్లాడినప్పటికీ కూడా ఆయనేమి సంతృప్తి చెందలేదు. కానీ ఆయన రెబల్గా పోటీ చేస్తారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. అసలు ఇంత ఎందుకు జరుగుతుంది అని అంటే యాక్చువల్గా బండారు సత్యనారాయణమూర్తి ఈ ఎన్నికలకు కొంచెం 2 నెలల ముందు రోజాని ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, రోజాని నీ బ్లూ ఫిల్మ్ నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను కావాలంటే. నువ్వు 1998లో నువ్వు నల్గొండలో ఎక్కడున్నావు కూడా నాకు తెలుసు. నల్గొండలో నువ్వు ప్రచారానికి వచ్చి అప్పుడు నువ్వు ఎక్కడ ఏ రూమ్లో ఉన్నావు కూడా నాకు తెలుసు అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి కామెంట్లు చేశారు. తీవ్రమైన కామెంట్లు చేసి నీ బ్లూ ఫిల్మ్ నుండి నీ బ్లూ ఫిల్మ్ కూడా చూపిస్తాను, బ్లూ ఫిల్మ్లో నటించుకునేదాన్ని నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే భువనేశ్వర్ గురించి లోకేష్ గురించి మాట్లాడితే అంత దానివయ్యావా అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. మాట్లాడడంతో అప్పుడు ఆయన మీద కేసు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసు పెట్టి ఆయన అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసి బ్లూ ఫిల్మ్ ఉన్నాయన్నారు కదా, చూపించని చెప్పి అన్నారు. ఆ సందర్భంగా రోజా కన్నీళ్ళు పెట్టుకొని ఆమె శాపనార్థాలు పెట్టారు. ఎవరు? బండారి సత్యనారాయణమూర్తి మీద. అప్పటి నుంచి ఆ కేసు అయినప్పటి నుంచి ఆయన స్లో అయ్యాడు. అప్పటి వరకు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాలను కానీ ప్రెస్ మీట్లో బాగా ఆయన తరచూ వినిపించేవాళ్ళు. తెలుగుదేశం పార్టీకి పైగా కరుడు కట్టినటువంటి నేత ఆయన. సో ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఆయన స్లో అయిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు టికెట్ ఆయనకి లేకుండా పోయింది. దీంతో రోజా ఆమె ఆ రోజు జరిగినటువంటి సంఘటనకి సరైనటువంటి శాస్తి జరిగింది అనేటువంటి యాంగిల్లో ఆమె సంతోషపడుతుంది రోజా. అందుకే ఆవిడ నేను ఏదైనా అంటే అది జరిగిద్ది అనేటువంటి ఒక మైండ్ గేము చాలా కాలం నుంచి ఆడుతుంది. ఈ మధ్యలో దాదాపు 2 or 3 years నుంచి బాగా ఆ మైండ్ గేమ్ ఆడుతుంది. ప్లస్ నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే బాగుపడరు అనేటువంటి శాపనార్థాలను పెడుతుంది. ఎందుకంటే అప్పుడు 2014లో అసెంబ్లీలో ఆవిడని సస్పెండ్ చేశారు. కోడెల శివప్రసాద్ స్పీకర్. అప్పుడు ఆయన సస్పెండ్ చేస్తే ఆవిడ పోయి మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టులో పర్మిషన్ తీసుకొచ్చి అయినా కానీ స్పీకరు అలౌ చేయలేదు. ఆ సందర్భంగా కూడా ఆవిడ కన్నీళ్ళు పెట్టుకోవటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఆవిడని తీసుకొచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకురావటం అప్పుడు ఏపీ పోలీసులు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఆవిడ అప్పుడు కూడా శాపనార్థాలు పెట్టారు. పెట్టిన అధికారం పోయింది కదా తెలుగుదేశం పార్టీకి. దాంతో చూసావా అప్పుడు నన్ను ఏడిపించారు అసెంబ్లీలో, అందుకని మీకు అధికారం పోయింది అని చెప్పి ఆ విధమైనటువంటి ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు నేను ఏదైనా అంటే అది జరుగుతుంది, కావాలంటే నా నాలుగు మీద మచ్చ కూడా ఉంది, నల్ల మచ్చ చూసుకొని కావాలంటే అని చెప్పి ఈ విధంగా
చాలామందికి ఆవిడ ఇలాంటి భయం, ఒక రకమైనటువంటి సెంటిమెంట్, నమ్మకం, మూఢనమ్మకం, ఆ మూఢనమ్మకాన్ని రంగరించి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆవిడ ఈ మధ్యకాలంలో. ఎందుకు ఆ విధంగా చేస్తుందంటే ఆవిడ మీద ఐరన్ లెగ్ అనేటువంటి పేరు ఉంది ఆవిడకి. ఐరన్ లెగ్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం రాకుండా పోయింది. తెలుగుదేశం పార్టీలోకి ఆవిడ ఎంటర్ అయిన తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీలో అధికారం రాకుండా పోయింది. ప్లస్ ఆవిడకి 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి నగర్ నుంచి టికెట్ ఇచ్చారు. ఒకసారి చంద్రగిరి, ఇంకోసారి నగరి. 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఆవిడ 2 times ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడంతో పాటు చంద్రబాబు నాయుడు 2 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాలేకపోయాడు. దాంతో ఆవిడకి ఐరన్ లెగ్, ఈవిడ ఎక్కడుంటే అక్కడ పార్టీ క్లోజ్ అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. అది సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చింది. అది క్యారీ అయిపోయి రాజకీయ రంగంలో కూడా బాగా విస్తృతంగా వ్యాపించింది. దానికి బలం చేకూరేలు ఏమైందంటే ఈమె ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ వెళ్ళంగానే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోగానే చూసారా మేము చెప్పాము ఐరన్ లెగ్, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి ఐరన్ లెగ్ అని చెప్పి ముద్ర వేసేసారు. ఆ ముద్ర అంత తేలిక వెళ్ళలేదు, చాలా కాలం పట్టింది ఆ ముద్ర నుంచి బయటపడటానికి ఆవిడకి. ఆ ముద్ర పడిపోయింది. ఆ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇంకా ఆ ముద్ర బలపడిపోయింది. బలపడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటం, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ వెళ్ళడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకపోవడం, ఆయన జైలుకి వెళ్ళడం, ఇవన్నీ ఐరన్ లెగ్ కారణంగానే అయినాయి అని చెప్పి అప్పట్లో ప్రచారం బాగా చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఇవన్నీ కూడా సరే, అధికారంలో రాకపోవడం, తర్వాత ఆ ఫ్యామిలీ కొంత ఇబ్బందుల్లో పడటం అప్పట్లో, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఐరన్ లెగ్ అని చెప్పి బాగా ప్రచారం చేశారు. ఈవిడైతే గెలిచింది 2014లో. సరే 2019లో కూడా ఈవిడ గెలిచింది. 2019లో గెలవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు బయటకు వచ్చింది ఆవిడ. బయటకు వచ్చి నేను పార్టీలో ఉన్నాను, మా పార్టీ గెలిచింది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి నేను ఐరన్ లెగ్ అయితే ఎలా అయ్యారు, 2019లో ముఖ్యమంత్రి అయ్యారు కదా, నేను కూడా గెలిచాను కదా, కాబట్టి నేను ఐరన్ లెగ్ కాదు, ఐరన్ లెగ్ అనేటువంటి ముద్ర నాకు ఇప్పుడు పోయింది అని చెప్పి ఆవిడ మీడియా సమావేశంలో చెప్పారు. దాంతోపాటు మినిస్టర్ అయ్యింది. మినిస్టర్ అయిన తర్వాత ఇంక కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు ఇంకేం అవసరం లేదు, నా జన్మ ధన్యమైపోయింది, ఇక ఎలాంటి కోరికలు లేవు నాకు, నేను మినిస్టర్ అయిపోయాను, నాది ఐరన్ లెగ్ అనేటువంటి ముద్ర కూడా పోయింది అని చెప్పి సాటిస్ఫై అయ్యింది. సాటిస్ఫై అయ్యి అక్కడి నుంచి ఐరన్ టంగ్ నాది అని చెప్పి మొదలుపెట్టింది. ఓకే, ఈ ఐరన్ లెగ్ ముద్రని తొలగించుకొని నాది ఐరన్ టంగు, నేను ఏది చెప్తే అది అవుతుంది, ఏదంటే అది జరిగిద్ది అని చెప్పి ప్రత్యర్థుల మీద మైండ్గా వాడటం మొదలుపెట్టింది. దానికి తగిన విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళటం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఆ తర్వాత ఇప్పుడు పెందుర్తికి సంబంధించి ప్రత్యేకించి పెందుర్తి ఇష్యూ బ్లూ ఫిల్మ్లోనే అని చెప్పి అన్నాడు కదా ఆయన సత్యనారాయణ బండారు. సో కాబట్టి నన్ను అన్నారు కాబట్టి ఆయనకి టికెట్ రాలేదు అని చెప్పి ఆమె అన్వయించుకుంటూ నా టంగే అంతా, నేను ఏదంటే అది జరిగిద్ది అని చెప్పి ఆవిడ ఇప్పుడు ఫోకస్ చేసుకున్నారు ఆ టంగ్ గురించి. సో మొత్తానికి రోజానే ఐరన్ లెగ్ నుంచి కాస్త ఐరన్ టంగ్ అయ్యారని చెప్పి చెప్పుకొస్తున్నారు అంటున్నారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.